మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలోనున్నది. చదివినటువంటి వాక్య భాగం, సంసోను అనేటువంటి న్యాయాధిపతి ఇశ్రాయేలీయులను శత్రువుల చేతుల నుండి విడిపించడానికి అభిషేకించబడిన వాడుగా, ఎన్నుకొనబడిన వాడుగా, ఏర్పరచుకొనబడిన వాడుగా, బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సంసోను యొక్క జీవిత చరిత్రను ఇక్కడ మనం గమనిస్తాం. గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని సునాయాసముగా ఓడించినటువంటి సంసోను యొక్క చరిత్రను ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, సంసోను శత్రువులతో యుద్ధము చేసి వారిని ఓడించి 1000 మందిని హతము చేసి అలసిపోయి మంచి నీళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం. అతడు అంటాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు మంచి నీళ్లు లేకపోవడం చేత, దప్పిక తీర్చుకునకపోవడం చేత ఇక్కడ సొమ్మసిల్లి పడి సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీన్లకు మరలా నేను చిక్కబడి వారి చేత హతము కావలసినదేనా అని వేడుకునేటప్పుడు దేవుడు సంసోను యొక్క ప్రార్థనను మొరను విని అతని కోసం అతని ఎదురుగా ఒక గోతిని చీల్చి దాని నుండి నీళ్లు బయలుదేరజేశాడు. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సన్నివేశం. ఎప్పుడైతే తన సేవకుడు తన కోసం జీవిస్తున్నటువంటి ఆత్మీయుడు, నీతిమంతుడు, నాకు నీళ్లు కావాలి ప్రభువా, నేను దప్పికతో ఉన్నానని వేడుకునేటప్పుడు దేవుడు అతని కొరకు అక్కడే వెంటనే ఒక గోతిని చీల్చి తన కొరకు నీటిని బయలుదేరి చేసినటువంటి శక్తివంతమైనటువంటి అద్భుత కార్యము. ఆ నీటి ఊట కలిగినటువంటి ఆ చోటుకు ఎన్హక్కోరే అని పేరు పెట్టబడింది. ఈ ఎన్హక్కోరే అనేటువంటి పేరుకు అర్థం పిలిచిన వాని యొక్క ఊట. సంసోను దేవుని పిలిచాడు. పిలిచిన వెంటనే దేవుడు అతని కొరకు ఒక ఊటను, నీటి ఊటను బయలుదేరి చేశాడు. అందుకే దానికి నేను పిలవగానే నాకు స్పందించి, నేను అడగగానే నాకు అనుగ్రహించి, నేను వేడుకొనగానే నా విన్నపమును ఆలించి నాకు సహాయము చేసిన వాని యొక్క ఊట ఇది అని ఎన్హక్కోరే అని పేరు పెట్టాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంసోను జీవితంలో చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో కూడా శక్తిమంతుడై ఉన్నాడు. నేడు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో వ్యతిరేకతలకు గురై ఇక ముందుకు సాగలేను, ఇక నేను అడుగు ముందుకు వేయలేను, నేను జీవించలేను, నా మనుగడను కొనసాగించలేను అని సొమ్మసిల్లిన వారుగా భయముతో, దిగులుతో, వేదనతో ప్రయాణాన్ని నిలిపివేసి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, సంసోను వలె మీరు మొర్ర పెట్టినట్లయితే, సంసోను వలె మీరు వేడుకునేట్లయితే మీ కొరకు నేను మీ ఎదుట ఒక ఊటను బయలుదేరజేస్తాను. మీరు పిలవగానే పలికేటువంటి దేవుడను నేను ఒక్కడినే. ఎన్హక్కోరే అనేటువంటి మాట మీ జీవితంలో నేను నెరవేరుస్తాను. పిలిచిన వాని ఊట అనేటువంటి మాటను మీ జీవితంలో కూడా నేను నెరవేర్చా శక్తిమంతుడు. మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, సంసోను దేవుడను నేనే అని పరిశుద్ధాత్ముడు నేను సెలవిస్తుండగా, సంసోను దేవుని కొరకు రోషంగా బ్రతికి జీవించినటువంటి కాలమున దేవుడు అతని కొరకు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు ఎంతో వింతైనవి. ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో, యుద్ధ రంగంలో మంచినీళ్ళ కొరకు ఎదురు చూసినప్పుడు నీరందించడానికి ఒక మనిషి కూడా లేడు అన్నటువంటి పరిస్థితుల్లో తనకు సహాయము చేయగలిగినటువంటి దేవుని వైపుకు తిరిగి ఆకాశం వైపు కనులెత్తి చెయ్యి చాచి మొరపెట్టినప్పుడు అతని యొక్క నిస్సహాయ స్థితిని చూసినటువంటి ప్రభువు అతని జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు. చూస్తూ ఉండగానే ఒక నీటి ఊట అతని కొరకు తెరవబడింది. అతని కొరకు మంచి నీళ్లు బయలుదేరచేయబడినాయి. ఇంకా అక్కడ మనం చూస్తాం, ఆ నీటిని అతడు త్రాగిన తర్వాత అతని ప్రాణము తెప్పరిల్లేను. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం అనుభవించిన తర్వాత మన ప్రాణం తెప్పరిల్లుతుంది. ఎన్హక్కోరే అనేటువంటి అనుభవంలో మన ప్రాణం తెప్పరిల్ల చేయబడుతుంది. మన ప్రాణం సంతృప్తి కలిగి జీవిస్తుంది. మన ప్రాణం నెమ్మది పొందుతుంది, సంతోషాన్ని అనుభవిస్తుంది, ఉల్లసింపు చేయబడుతుంది. ఈ ఎన్హక్కోరే అనేటువంటి అనుభవంలో దేవుడు మన కొరకు ప్రత్యక్షమయ్యే, స్పందించి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు.
కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనలను పిలిచినటువంటి ప్రభువును మనం అనుసరించాలి. మనలను ఆశీర్వదించడానికి పరలోకానికి తీసుకువెళ్తాను అని, పాపం నుండి విడిపించే శక్తి కలిగిన వాడు నేనే అని మనల్ని పిలిచి లోకంలో నుండి వేరు చేసి జీవ మార్గంలోకి మనను నడిపించినటువంటి ప్రభువును మనం అనుసరించాలి. ఆ సందర్భంలో మనం పిలిచిన వెంటనే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరు పడితే వారు పిలిస్తే ఆయన స్పందిస్తాడా అంటే కానే కాదు. ఇక్కడ సంసోను మంచి మాట మాట్లాడతాడు. నీ సేవకుని అని తనను తాను దేవునికి, నేను నీ సేవకుని, నీ పనివాడిని, నీ చిత్తం చేయడానికి, నీవు చెప్పిన పని చేయడానికి ఉన్నటువంటి, జీవిస్తున్నటువంటి, బ్రతికినటువంటి, ఆయుష్ పొంది నడుస్తున్నటువంటి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అనడంలో ఎంతో గొప్ప వ్యక్తిగత సాక్ష్యం ఇక్కడ మనం చూస్తాం. నేడు మనము సైతం ఆ మాట చెప్పగలగాలి. ప్రభు, నేను నీ కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తిని, నన్ను నువ్వు దాటిపోక నా ఈ ప్రతికూలమైనటువంటి స్థితిలో నా కొరకు ఒక ఊటను బయలుదేరజేయవా, నేనున్నటువంటి పరిస్థితిని మార్చవా, నా స్థితిగతులను ఒకసారి చూడవా అని మనం ధైర్యంగా మన సాక్ష్యాన్ని ఆయన ఎదుట చెప్పగలగాలి. నేను నీ పనివాడిని, నేను నీ దాసురాలను, నేను నీ దాసుని అని చెప్పగలిగేటువంటి ఆత్మీయ స్థితిలో మనం నిలిచిన వారముగా ఉన్నట్లయితే మనం ఆ సమయంలో చేసినటువంటి ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన మనం అడిగిన దానికి జవాబును ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని పొందుకున్న పిమ్మట మన ప్రాణం తెప్పరిల్లింపు చేయబడుతుంది. మరియు ఇదే వచనంలో ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాం. ఆ ప్రాంతానికి అతను ఎన్హక్కోరే అనేటువంటి పేరు పెట్టినప్పుడు, పిలిచిన వాని యొక్క ఊట అని అన్నప్పుడు ఆ పేరు నేటికి కొనసాగుతూ ఉన్నదనేటువంటి అంశమును. దాని యొక్క అర్థం, దేవుడు మనలను ఆశీర్వదించిన పిమ్మట, మన కొరకు ఆయన సమాధానం ఇచ్చి ఆశీర్వాదపు ద్వారమును తెరిచిన పిమ్మట ఆ సాక్ష్యం తరతరములకు తెలియజేయబడినట్లుగా దేవుడు నిలబెడతాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సంసోను జీవితంలో జరిగినటువంటి ఈ కార్యాన్ని నేటి తరములో, ఈ సంవత్సరంలో మనము సైతం ధ్యానిస్తున్నాము అని అన్నప్పుడు ఈ యొక్క అనుభవం చరిత్రలో లిఖించబడింది. చరిత్రలో నుండి తొలగిపోకుండా నిలిచి ఉన్నది. ఆ అనుభవం చేత మనం పురుకొల్పబడుతున్నాము. నేడు ఈ క్లుప్త సందేశము ద్వారా, ఈ వచనము ద్వారా ప్రభు మనకు ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. ఆయన శక్తి శౌర్యములను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సజీవమైనటువంటి కార్యాలు నేటికి నిలిచి ఉన్నాయని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని మరొకసారి మనకు ఈ వచనము ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. కనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎన్హక్కోరే అనేటువంటి అనుభవంలో మనం ధైర్యంగా మంచి స్వీయ సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉండాలి. 2, మనం ఆయనకు ప్రార్థించాలి. 3, ఆయన మన కొరకు చేసినటువంటి కార్యాన్ని మనం అనుభవించిన తర్వాత మన ప్రాణం తెప్పరిల్లింపు చేయబడుతుంది. 4, ఆ కార్యాన్ని మనం అనుభవించి మనం సంతోషించిన తర్వాత అది ఒక సాక్ష్యముగా తర్వాతి తరానికి గుర్తు చేయబడుతుంది, తెలియజేయబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి అంశాలను ఈ వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎంతో అమోఘమైనదని, ఆయన తన కొరకు ఉన్నటువంటి జనులను, ఆయన తన కొరకు జీవిస్తున్నటువంటి జనుల కొరకు ఏదైనా చేస్తాడన్నటువంటి సంగతిని కూడా మనం ఇక్కడ గుర్తిస్తాం. కనుక ఏ విషయాల్లో మనం నిలిచిపోయి అక్కర తీర్చబడట్లేదు అని ఎదురు చూస్తూ ఉన్నామో ఆ విషయాలలో ప్రభు మన కొరకు ఒక నీటి బొట్టును బయలుదేరజేయబోతున్నాడు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను, కుటుంబ పరంగాను, సంతాన పరంగాను, వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, సంఘపరంగాను, సేవా జీవితంలోను అన్ని కోణాలలో కూడా ఆయనకు ఎవరైతే నేను నీ దాసుడను, నేను నీ దాసురాలని ధైర్యంగా చెప్పగలిగి ఆయన నామంలో మంచి ప్రార్థన చేయగలుగుతారో, హృదయంలో నుండి మొర్రపెడతారో అట్టి వారి జీవితంలో ఆయన వెంటనే సంసోను జీవితంలో చేసినట్లుగా వెంటనే ఒక నీటి ఓటను బయలుదేరజేస్తాడు, తృప్తిపరుస్తాడు, ప్రాణము తెప్పరిల్లినట్లుగా చేస్తాడు, సాక్షిగా నిలబెట్టి అనేకులకు మాదిరిగా నిలబెడతాడు. ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకుడైనటువంటి సంసోను జీవితంలో నీవు చేసినటువంటి అద్భుత కార్యాలు అనేకములు ఈ ఎన్హక్కోరే అనేటువంటి అనుభవంలో అతని కొరకు మీరు చేసినటువంటి కార్యాలు ఇంకా అమోఘమైనవని మీరు గుర్తు చేసి మా జీవితంలో అట్టి కార్యాలు చేస్తారని మీరు సెలవిచ్చినని అమూల్యమైన వాక్కులు బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారి జీవితంలో వారు నిలిచిపోయిన నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి అనుభవాల్లో ఒక నీటి ఓటను బయలుదేరి చేసి ఎన్హక్కోరే అనేటువంటి అనుభవంలో వారిని నిలబెట్టి సాక్షిగా జీవింపచేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.